ఈరోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ 30 మే 2019 ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలరాతలు మారిపోయినటువంటి రోజు. అలాంటిది రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోవడానికి వెనకడుగేసినటువంటి రోజు 30 మే 2019. అద్భుతం ఆంధ్ర అనే రోజు నుంచి అమ్మో ఆంధ్ర అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేసేటువంటి రోజు. 5 ఏళ్ల నరకాన్ని, 5 ఏళ్ల అవినీతిని, ఈ 5 ఏళ్లలో అక్రమాలని, అరాచకాలని ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అనుభవించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి విముక్తి కలిగేటువంటి రోజు మరొక 48 గంటల్లో ఆసనం అవుతా ఉంది. తెలుగువారికి సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి లాంటి పండగ చేసుకునేటువంటి రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం జరగబోతోంది. ఏదైతే మే 13ని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నిర్దేశించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి రోజు మే 13 ఆసనం అవబోతోంది. ఏదైతే ప్రతి ఒక్కరూ తెలుగు వారందరూ కూడా ఓటు వేసే ముందర ఆలోచించండి. ఈ 5 ఏళ్ల అరాచక అవినీతి పాలన రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టేసేటువంటి సంఘటనలు గుర్తు చేసుకొని మన బిడ్డల భవిష్యత్తుని, మన జీవితాన్ని అంధకారంలో నెట్టేసినటువంటి జగన్ సర్కార్ని సాగనంపేటువంటి రోజు ఆసన్నమైంది. ఏదేమైనా మనం చూసాం, పనికిరాని రోడ్లు, ఎక్కడ చూసినా గుంతలు, రోడ్లు గుంతలమయం, ఎక్కడ పడితే అక్కడ ప్రజలు నడ్డి విరిచేటువంటి కార్యక్రమం జరిగింది. పోనీ ఆర్టీసీ బస్సు ఎక్కుదామనంటే ఆర్టీసీ బస్ షెల్టర్ కింద కనుక కూర్చుంటే ఆర్టీసీ బస్ షెల్టర్ కూలిపోయింది. పోనీలే విశాఖ నగరం బీచ్ మనసు బాగాలేదని చెప్పి బీచ్లో కూర్చుందా అని చెప్పి బీచ్కి వెళ్తే బీచ్లో ఉన్నటువంటి వంతెన కోస్తా కొట్టుకుపోయింది. అంటే గట్టిగా మాట్లాడదాం అనుకుంటే 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అందమైనటువంటి ఋషికొండని బోడిగుండు చేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నటువంటి గనుడు, పంచభూతాలు సైతం లెక్క చేయకుండా అడుగడుగున దోపిడీ జేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ పాలన ఈ రాష్ట్ర ప్రజలు చూసి విసిగి వేసారిపోయారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండల్ని పిండి చేసేశారు. ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయో అక్కడ గ్రావెల్ తవ్వేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇవన్నీ కూడా కాకుండా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ భూముల్ని గెద్దల్లాగా తన్నుకుపోయారు వైసీపీ పెద్దలందరూ కూడా. 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రజలు పడినటువంటి అవస్థలు కానీ, బాధలు కానీ అన్నీ కావు. రిటైర్డ్ ఉద్యోగి సొంత ఇల్లు కట్టుకుందామని చెప్పి రిటైర్ అయిన డబ్బులతో కట్టుకుంటే ఆ ఇల్లును కొట్టేశారు. కరోనా సమయంలో మాస్క్ కట్టిన పాపానికి ఒక దళిత డాక్టర్ సుధాకర్ని వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు. అంటే ఎక్కడ కూడా సామాన్యుడిని వీళ్ళు బ్రతకనివ్వలేదు. ఇలా చెప్పుకుంటే పోతే 1 కాదు 2 కాదు, గ్రంథాలే రాయాల్సి వస్తాయి. 365 రోజులు వీళ్ళు చేసినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటి సినిమాలు తీయాల్సి వస్తాయి.
అలాంటి పాప పనులు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి చరమగీత పాడేటువంటి సమయం ఆసన్నమైంది. మే 13వ తారీఖున ప్రతి ఒక్క ఓటరు తెలివిగా వ్యవహరించి ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్కి రావాలని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పిలుపునిస్తూ ఉంది. జగన్ గుండెల్లో రైలు పరిగెట్టి ఫ్యాన్ ఫీజులు ఎగిరిపోయేలాగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఓటు వేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. అవ్వ, తాత, అక్క, చెల్లి అందరూ ఒకటే నిర్ణయం తీసుకోవాలి. పోవాలి జగన్, రావాలి కూటమి, అవ్వాలి ఆంధ్రప్రదేశ్ #1 అనేటువంటి నినాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము ఇవాళ పిలుపునిస్తూ ఉన్నాం. మద్యపాన నిషేధం పేరుతో పూర్తి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే రాష్ట్ర ప్రజల దగ్గరికి ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసి పేదల్ని, మధ్యతరగతి కుటుంబీకుల్ని, ఆడపడుచుల తాలిబొట్టలు తెంచేసి దోచుకు తింటున్నటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి పాలనని మనం జగనాసుర పాలనకి స్వస్తి పలకాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి, మోడీ, బాబు, పవన్ నాయకత్వానికి మీరందరూ కూడా ఓటేసి మన రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ కూటములు పిలుపునిస్తూ ఉన్నాయి.